श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇకలా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ప్రతి బుధవారం మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం గురించి వివరించుకుంటూ వస్తున్నాం. సాయి ప్రబోధము అమృతము. ఇక్కడ సాయి అంటేనే ఒక పేరు అనే భావనే మనకు ఉంటుంది. దానిలో ఆంతర్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే బాబా యొక్క జీవితం గురించి, బాబా యొక్క జన్మ వృత్తాంతం గురించి రకరకాల పోకడలు, రకరకాల వ్యాఖ్యానాలు. అసలు ఎవరి అంశంలో ఏ మహాత్ముడనండి, మహనీయుడనండి, లేక మానవుడనండి, వారిలో ఉన్న తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన కలిగించుకుంటే తప్ప వారి మీద ఎటువంటి వ్యాఖ్య చేయరాదు. అవగాహన లేకుండానే మనకు తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా వ్యాఖ్యానించడం, ఆ భావంతో వారిని చూడడం ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించుకోవాలి. మన సిద్ధాంతమే కరెక్టు, సరైనది అనే భావన ఎప్పుడు ఉండకూడదు, ఎందులో ఉండకూడదు. అది జీవితంలో కావచ్చు, పారమార్థికంలో కావచ్చు, లేదా మేధస్సులో కూడా కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు. అంటే దాన్ని పెద్దగా ఉంటారు, తాను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అనే భావన ఉంటుంది. చూస్తే తెలుస్తుంది 3 కాళ్ళు ఉందా, 4 కాళ్ళు ఉందా. ఎక్కడ కాళ్ళని ముడుచుకొని కూర్చునేటప్పుడు చూస్తుంటాము, అది 3 కాళ్ళే అంటారు. అట్లాగే ఈ సమాజం విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు మనం బాబాని ఆరాధిస్తున్నాం. బాబాని ఎందుకు ఆరాధిస్తున్నాం? బాబాని తత్వం ఏమిటి మనకు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండాలి. ఎవడైతే చెప్పాడనుకో నిజం కాబోదు అంటుంది అనే భావన మనకు చేస్తుంది. ఉదాహరణకి బాబాకి పుట్టాడు అంటున్నారు. ఎక్కడ పుట్టారు? పత్రికాలను పుట్టాడు చెప్తుంటారు. ఆ పత్రికాలను పుట్టేటప్పటికి పుట్టుంటాడు, లేక పుట్టలేక ఇలా జీవిస్తాడు అంటే ఇది వితరణవాదం అనాలన్నా, లేకపోతే ఆలోచన రహితం అనాలన్నా అర్థం కాదు. మనకి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకోగలగాలి. అట్లాగే బాబా యొక్క అవతరణ అంతర్యం ఏంటి, ఆ రహస్యం ఏంటి అని ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు? వర్ణ లింగ వివక్ష భేదాన్ని, వివక్షత్వాన్ని రూపపాపమన్నాడు. రూపం ఆపాడు. అది ఆయన చెప్పితే మనం నమ్మడం లేదు. ఇప్పుడే కొత్తగా ఎవరైనా చెప్పారనుకోండి, ఈయన చెప్పాడు ఇది కరెక్ట్ అంటున్నాం. ఇది దాదాపు నవరాజీ విన్నారు కదా ఎప్పుడన్నా? ఆయన చెప్పిన మాట ఇదే. ఆ వివక్షతని మనం పోగొట్టకపోతే ఈ సమాజం అంతరించిపోతుంది. కాబట్టి మానవుడు చేయవలసింది ముఖ్యమైనది అదన్నాడు. వర్ణ లింగ జాతి వివక్షాన్ని రూపమాపడం. లేకపోతే ఏమవుతుంది? కలహాలిక మూలమవుతుంది. మరి దాదాబాయి నవరాజు చెప్తే అని చెప్పాడు, పెద్ద పెద్ద లెటర్స్ వేసుకుంటున్నాడు. అది బాబా చెప్పాడంటే బాబాకి చదివిరాదంటున్నాడు, అని అందుకున్నాడు అంటున్నాడు. అవన్నీ మన మనసులో పడినప్పటికి ఏమవుతుందంటే నిజమే కాబోలు అని అనిపించవచ్చేమో, అనిపించవచ్చు ఏమో. అందుకని కూలంకుషంగా భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈ ప్రబోధాన్ని అందించారు. ఏ విషయాలు తెలుసుకోకుండా మనం ఏది నిర్ధారించకూడదు, నిర్ధారణకి రాకూడదు. ఇప్పుడు బాబా యొక్క జన్మ రహస్యం ఏంటి? షిరిడీ సాయినాథ్ 16 సంవత్సరాల పిల్లవాడుగా కనిపించాడు అంతే. ఆయన పత్రికలను పుట్టాడనేసి ఈ మధ్య మహారాష్ట్రలో ఆ ఊరిని డెవలప్ చేయడము, ఆ ఊరికి 200 కోట్లు శాంక్షన్ చేయడము అంటే రాజకీయ లబ్ధి అన్నారా, ఇంకేమన్నా? బాబా చెప్పాడు కదా. బాబా ఎక్కడ చెప్పాడు? తను వివరిస్తాడు మాస్టర్ గారు. అది దాసుగంజ్ చెప్పాడంటారు. ఎవరు? వాడు దాసుగంజ్ ఏం చెప్పాడు అది ఆలోచించాడు. బాబా నా గురువు వెంకుశాలని, నేను శైలుగాన్ని వచ్చారని ఆ కథ ఆధారంగా
దాని ఆధారంగా కథ అల్లారని చెప్తాడండి. కథ అల్లారని చెప్తాడు సామెత గ్రంథం చూడండి. ఆయన చెప్పాడు కదని చెప్పేసి పత్రిరామాన్ని ముట్టాడించి ప్రజలు తీసుకుంటాడు. అంటే ఎట్లా ఉంటుందంటే ఊహ అంతే. అందరూ నా బిడ్డలే అన్నారు అనుకున్నప్పుడు అందరూ ఆయన బిడ్డలు చెప్పాడు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ బిడ్డలే ఉంటారు, మీకు తెలియదేమో. లేదా బిడ్డలు ఎలా చెప్తాడు అని అన్నట్టు ఉంటుంది. బాబా నా అందరూ బిడ్డలే అన్నాడు అంటే బాబాకి పెళ్ళి ఉంటుంది, సంతానం కలుగుతారు. ఆ అందరూ నా బిడ్డలే పదాన్ని ఎక్స్పోజ్ చేస్తారనమాట. ఆయన నా బిడ్డలు చెప్పాడు కదా, బాబా చెప్పాడు కదా, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని చెప్పాడు కదా. మరి ఈ ప్రమాణం తీసుకున్నాం కాబట్టి అంటే నా బిడ్డలు అన్నాడు కాబట్టి ఆయన ఆ అబద్ధం చెప్పడు కాబట్టి ఆయన వివాహం ఉంటుంది. అది ఏమన్నారు, మూర్ఖత్వాన్ని ఏమన్నారు. అందుకని అటువంటి మూఢత్వాన్ని వల్ల ఒకటమే భరద్వాజ మాస్టర్ గారి ఉద్దేశం అంటే ఈ చెప్తే మామూలు వ్యక్తి భరద్వాజ మాస్టర్ మామూలు వ్యక్తి అంటున్నాడు. అదేమో రష్యా వాడు అమెరికా వాడు చెప్తే మాత్రం అది కరెక్ట్ అని మనం పట్టుకుంటున్నాం. బాబా యొక్క జన్మరహస్యము 16 పిల్లవాడిగా జన్మించాడు. మరి ఆయన కుటుంబవతలు ఏం చెప్పడానికి చెప్పుకున్నాడు. ఎవడో ఒక దొంగ వస్తువులు దొంగిలించాడు, బాబా ఇచ్చాడు నాకు ఇచ్చని చెప్పారు. దూర్యా కోర్టు వారు వచ్చారు. వస్తానే నీ పేరు ఎంత అడిగారు. అప్పుడు బాబా ఏం చెప్పాడు, నా పేరు మీరందరూ సాయి అంటారని చెప్పాడు. నా పేరు సాయి అని చెప్పాలి. ఇక్కడ పదం బాగా పట్టుకోలేడు. బాబా మాతృ ప్రతి మాట అక్షరాన్ని గట్టిగా పట్టుకోగలగాలి మనం. అన్నాడు వీరంతా సాయిబాబా అంటారన్నాడు. వీరంతా అన్నాడు అంటే గుండేవాడు వాళ్ళు సాయిబాబా అంటున్నారు. ఏ పేరు పెట్టి అప్పటిప్పలు పలుకుతారు. బాగుందిలే కాదు, మూల సిద్ధాంతమే అది. నువ్వు ఏ పేరు పెడితే పలికేదానికే వాడు ఉండ. వాళ్ళకి ఎందుకని ఏ పేరు వాళ్ళు కాదు, అన్ని పేర్లు వారివే. మా పిల్లవాళ్ళు మా మనవరాలు ఉన్నటువంటి తాతయ్య పేరు, తాత పేరు తత్య పలకన అంటే అండి ఆడ బాగా పట్టుకుంటున్నాడు. ఇంకేం పట్టుకుంటున్నారా? ఏది పిలిచినా పలుకుతారు. ఇప్పుడు అమ్మని ఎన్ని పేరుగా మారుస్తున్నారు. మమ్మీ అంటారు, అమ్మ అంటారు, ఇంకోటి అంటారు. ఇంకా మాకి మమ్మీ దెయ్యం పేరు కూడా పెట్టుకుంటారు. మమ్మీ అని దెయ్యం పేరు పెట్టారు. సినిమా కూడా వచ్చింది. ఆ దెయ్యం పేరు తెలిస్తే కదా దెయ్యం దేవుని వస్తాడు మమ్మీ 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 అని. అంటే అవగాహన లోపం. వీరు సాయిబాబా అంటున్నాడు. దీన్ని బట్టి మనం అమలయార్థం చేసుకోవాలి, ఆ మాట అంతటా తెలుసుకోవాలి. బాబా అంటారు తన కొరత అంతటా ఆత్మస్వరూపం చెప్పుకున్నాడు. బాబా అంతా ఆత్మతత్వం చెప్పుకున్నాడు. అంటే ఏంటి? అంత ఆత్మతత్వం అంటే ఏంటి? అన్ని ఆత్మలు నేనే అంటే అర్థం ఏమిటి? నామానికి రూపానికి అతీతుడు. ముందు మనం తెలుసుకోవాలి సార్ ఇవన్నీ. అంతా ఆత్మస్వరూపం అన్నప్పుడు ఆయనకి పేరు ఎక్కడ ఉంటుంది, రూపం ఎక్కడ ఉంటుంది? అన్ని రూపాలు ఆయనవే, అన్ని నామాలు ఆయనవే. ఎందుకంటే పరమాత్మత్వం అని చెప్పాడు. బాబా అంటే సర్వగత చైతన్యం ఏదైతే ఉందో అది సాయి అని చెప్పాడు మాస్టర్ గారు. సర్వ చైతన్యం అది ఏదైతే ఉందో అది మా సాయి. అందుకే దేవి స్తోత్రాలు చెప్తారండి. జ్ఞాన స్వరూపిణి అంటాం కదండి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞాన స్వరూపిణి అని అంటున్నాం. లలితాదేవని అంటారు, దుర్గమ్మ అంటారు, ఎవరు అంటారు జ్ఞాన స్వరూపిణి అని అంటున్నామని. జ్ఞాన స్వరూపిణి అంటే అర్థం ఏమిటి? శాస్త్రం వస్తుంది. అది ఏమిటి జ్ఞాన స్వరూపిణి అంటే అర్థం? జ్ఞానం అంటే చైతన్యము, చైతన్య స్వరూపిణి. చైతన్యం ఎక్కడ ఉంటుంది? అంతటా ఉంటుంది. ఇప్పుడు జ్ఞాన స్వరూపిణి వాళ్ళ దగ్గర కూర్చొని పూజ చేయాలంటే ఎలా? అది కూడా వస్తుందండి. ఆ దేవిస్తున్న స్వతం లేదండి. అప్పుడు అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే హృదయవాసిని నేను అనే పదం వస్తుంది. జ్ఞానము చైతన్యం. చైతన్య స్వరూపం రూపాయలు మేము కొలవాలి అంటే ఎక్కడ ఉన్నావు? హృదయవాసిని నేను అని చెప్పింది. హృదయవాసి హృదయంలో ఉంటానని, హృదయంలో నేను ఉంటాను అని ఆమె చెప్పున్నాను. ఈ మాట ప్రభకు చెప్పలేదా? బాబా చెప్పలేదా? నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను అనేసి. మరి ఈ దేవి స్తోత్రం ఎప్పటిది?
ఆలోచించండి. అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండానే ఏదో నేను తెలుసుకున్నట్టుగా గాంభీర్యంగా ఏదో ఒకటి రాయడము చెప్పడం జరిగిపోతే ఎలా ఉంటుందండి? అందుకే బాబా ఏం చెప్పాడు, వీరంతా సాయిబాబా అంటారు అన్నాడు. అంతే, నాకు పేరు లేదు, నాకు రూపం లేదు. కాబట్టి నిజమైన గురువు ఎలా ఉండో ఈ మాట సూచిస్తుంది. నిజమైన గురువు ఏమంటాడు, నేను గురువు అనే పదం మారాడు. అసలు అంతటా చైతన్యం ఏదో నేనంటాడు. అంతటా చైతన్యం నేనన్నప్పుడు ఇంకా గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? మనందరం ఒకటే అన్నప్పుడు ఎక్కువ తక్కువ తేడా ఏముంది ఇక్కడ? అంటే నిజమైన గురువు ఏమంటాడు, ఈ విధంగా ఉంటాడు. వాడి దృష్టి అంతా కూడా ఈ ఆత్మ చైతన్యంతోనే ఉంటుంది. అందరూ ఒకటే రూపాలు అనుకున్న తర్వాత ఇక్కడ వేరే భావం ఉండదు. అదే వర్ణలింగ విపక్ష వేదాలని అది సమూలంగా నాశనం చేసే తప్ప ఈ సమాజం బాగుపడుతుంది. దాదాబాయి నవరాజీ కానీ గాంధీజీ అందరూ చెప్పారు. బాబాయ్ ఎప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు ఎప్పుడు? ఇప్పుడు బాబాయ్ అదే చెప్తున్నాడు, కులము వచ్చండి దాన్ని పాల్గొనండి, మనందరూ భగవత్ సంతానము. కాబట్టి నిజమైన గురువు ఇలా సూచిస్తాడు. కానీ లోకంలో గురువును చూస్తున్నాము. మళ్ళీ హత్య చేస్తున్నాడు మాస్టర్ గారు, ప్రతి దగ్గర హత్య చేస్తున్నాడు. ఇది ఎందుకు హత్య చేస్తున్నాడు? భగవద్గీత కృష్ణుడే హత్య చేస్తున్నాడు. భగవద్కృష్ణుడు అసురు భావాల గురించి పదే 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 ప్రతి ఒక్క అధ్యాయం ఏదో రూపంలో చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే పౌండ్రేక వాసుదేవుడు ఒకడు వచ్చి నేనే కృష్ణుడని చెప్పుకున్నాడు. ఆ కాలంలో ద్వాపరయుగంలోనే ఆయన ఏంది అని ఆలు కాసుకునేవాడు, పతులు కాసుకునేవాడు, నేనే అసలు కృష్ణుడని చెప్పుకున్నాడు. అందుకే మనకి హెచ్చరిక, భగవద్గీత హెచ్చరిక చేశారు. భరద్వాజ మాస్టర్ గారు కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ కాలంలో స్వామి అనుకునేవారు పేరు కోసం పడే పాటు చూస్తున్నాము. వాళ్ళు పేరు కోసం పడే పాటు చూస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు బాబా మందిరానికి ఎక్కువ కలెక్షన్ వస్తుందనేసి, వాళ్ళ అసలు మన కలెక్షన్ తగ్గిపోతుందనేసి బాబా దేవుడు కాదు, బాబాని పూజించేది, బాబా సాహెబు ఆయన దర్శించేది, దాని మధ్యలో హిందూ ధర్మము ఒక పాయింట్ పెడుతున్నారు. అది హిందూ ధర్మం ఏం చెప్పింది? సమత్వమే చెప్పింది, సర్వమానవత్వమే చెప్పింది. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? అది హిందూ ధర్మం చెప్తాను. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సర్వుల్లోనూ పరమాత్మ స్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ఉన్నతి అని చెప్పింది. అదే బాగా పట్టుకోనండి. సర్వుల్లోనూ పరమాత్మ స్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ఉన్నతి అన్నాడు. అందరినీ ఆనందింపజేయడమే ఆధ్యాత్మిక పరమావిధి అన్నాడంట. ఈ లైన్ మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక ఏం చెప్పింది? ఆధ్యాత్మిక పరమావిధి ఏమిటి? మనం నిన్నే చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక అంటే మనం సంస్కరించడం ఒకటి చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక అంటే ఏమైనా తెలుసుకోవడం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకుంటున్నాము, అందరూ ఆనందింపజేయడమే ఆధ్యాత్మిక పరమావధి. అందరిని ఆనందం చేస్తేనే అదే నిజమైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక ఉన్నతి ఏమిటి? సర్వుల్లోని పరమాత్మ స్వరూపాన్ని దర్శించడము. మన సర్వులోని పరమాత్మ స్వరూపం దర్శించినప్పుడు ఒకరిని ఎందుకు విమర్శిస్తాం? ఒక సిద్ధాంతాన్ని విమర్శించాలి. అసలు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. మన భారతదేశం చెప్పుకుంటే భిన్నత్వంలో ఏకత్వం చెప్పుకున్నది. రకరకాలు ఉన్నారు, అందరూ ఒకటే అని భావన, అందులో అర్థమధ్య వేరే అర్థం ఉంటుంది. భిన్నత్వం ఏకత్వం ఉంటుంది. అది ఇక్కడ బాగా స్వచ్ఛంగా మనకి వివరణ చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి నేను వాళ్ళు పడే పాటలు చూడండి. వాళ్ళు లెటర్ రాసినప్పుడు కూడా పలానా గురుదేవుడు అని రాస్తున్నారు. మన పుస్తకం విషయం ఎక్కడ చిరాలు ఒక పుస్తకం అక్కడ ఉండాలి. మాస్టర్ గారి పుస్తకం గురుదేవుడు రాసుకున్నాడు. గురుదేవుడు పలానా పేరు ఎవరు వాణించారు అంటే అదే పుస్తకం చెప్తున్నాడు. వాళ్ళని పలానా పేరు గురుదేవుడు అని కూడా రాసేవారు ఉన్నారు. అంటే మాస్టర్ గారు ప్రబోధానికి ఎప్పుడు రాశాడు? రాబోయే తరాలు ఈ దగ్గర ఉన్నవాళ్ళే రాసుకోవడాలి. ఈ దగ్గర ఉన్నవాళ్ళే పుస్తకం మీద గురుదేవుడు రాసుకుంటారు సార్. మాస్టర్ ఇప్పుడు ఎప్పుడు రాసుకుంటాడు అంటే 30 ఏళ్ళ ముందు 40 ఏళ్ళ ముందే రాసినారు. అదే వారు రాసేవారు ఉన్నారు అని తెలుసు. ఆయన తెలియదేం లేదు మాస్టర్ గారికి. అంటే ద్వంద్వభావము, నామరూపాలతో ఉచ్చరిత భావాలతో వారంతగా తగులుకున్నారు సూచిస్తుంది. ఏది? నేను గురుదేవుణ్ణి,
అని చెప్పుకోవడంలో వేరు. ద్వంద్వభావం. ద్వంద్వం అంటే రెండు. నువ్వు వేరు, నేను వేరు. అది ఉచ్చ నీచ స్థితి అట. అది హాస్యాస్పదమే. నేను గురుదేవుడు చెప్పుకోవడం అంటే అసలు మనం ఎవరికి వస్తుంది? మన శ్వాసకి కారణం పంచభూతాలు. వాటి దయదక్షిణ లేకపోతే మనం జీవించలేము. మరి ఎంత నీచ స్థితి! శుభవారి శోకమంద్య. అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఉచ్చరిస్తే భావాలతో తగులు చూస్తుంది. అందుకే భగవద్గీత సాధనా వస్తువులు ఇవన్నీ త్యజించాలని భగవద్గీత చెబుతుంది. సాధన స్టార్టింగ్లోనే ఇవి విడిచిపెట్టాలి. అంత అయితే విడిచిపెట్టాలి. సాధన స్టార్టింగ్లో మొదటి పెట్టిలోనే ముందు తీశాడు వారేవారు. అంటే ఇంట్లో ప్రవేశించినప్పుడు, బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లో పెట్టి మనం ఏం చేస్తాము? కాళ్ళు కట్టి ఇంట్లో ప్రవేశించినట్టుగా. పొరగాలు అదే ముందు ఇంటి బయట ఉంటుంది బయటలో. కాళ్ళు కట్టి లోపలిస్తేనే పరిశుభ్రం. అలాగే సాధనలో మొదలుపెట్టేటప్పుడే ఇక్కడ నేను అహంకారాన్ని తీసి పక్కన పెట్టాలి. అందుకే మామూలుగా అనుకుంటూ ప్రవచనాలు చెప్పడం, ఉపన్యాసాలు చెప్పడం ద్వారా ఇది మనకి ముక్తి మోక్షం వస్తుంది అనుకుంటున్నాను. వ్యక్తి మంది రాదు. అటు చెప్పడం ఎందుకండి? ప్రవచనాలు చెప్పడం ఎందుకు? ఉపన్యాసాలు చెప్పడం ఎందుకు అని అంటే సాధన చేయాలని ప్రేరణ కలిగిస్తుంది. ఇవి ప్రేరణ కలిగిస్తుంది. సత్సంగాలకి, ఈ ప్రవచనాలకి శ్రద్ధగా వినగలిగిన వాళ్ళ, అది మనం అంటే బ్రాకెట్లు పెట్టుకోవాలి. వినగలిగిన వారికి సాధన ప్రేరణ కలిగిస్తుంది. అందుకు ప్రవచనం వినాలని చెప్పడం. అది మాస్టర్ ఇస్తున్నాడు. సాధక అవస్థలోనే అది త్యజించాలని భగవద్గీత చెప్పబడి ఉంది. అటు త్యజించకుండానే తమకు తామే గురువులని ఆపోహలో భ్రమలో ఉంటూ ప్రజలు నమ్మించడం చూసి ప్రయత్నం చేస్తున్నారు. నాది నా అనుభవాలు వచ్చాయనుకోండి, ఎవరికి నా అనుభవం నాకు వచ్చాయి. ఎదుటివాడి వ్యక్తిలోని విషయాన్ని చెప్పగలుగుతున్నాను. నేను ఏ సంకల్పిస్తానో అది జరుగుతూ ఉంది. ఈ క్షణానికి ఇది రావాలి అనుకుంటే వచ్చి తీరుతుంది. వచ్చింది కాబట్టి నాలో కత్తి శక్తులు ఉన్నాయి. అంటే నేను భగవంతుడికి ఇష్టపడిపడ్డాను, ప్రేమపాత్ర అయ్యాను, భగవంతుడికి అనుగ్రహం పొందాను అని భావించుకుంటూ మరి ఇతరులు నమ్మించాలి కదా. వచ్చిన నమ్మించాలంటే సైకాలజీ తెలుసుకుంటాడు. సైకాలజీ మీద వాడు ముఖ ప్రవర్తనను బట్టి, వాడి భావాలను బట్టి చెప్పేస్తాడు. ఇది వాస్తవం. చాలా టెక్నిక్. లేదా అనుకులు ఉంటారన్న మా శిష్యులు, వాళ్ళు సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత మీకు చెప్తారు. అది విడిపోతాడు. ఆడికి నేను పలానా దగ్గర నుంచి వచ్చానండి, అమెరికా నుంచి వచ్చాను నేను అని అంటాడు. ఏది మీరు వచ్చినారంటే మీరు పోయి వాడికి అన్నీ చెప్పేస్తారు. వాడికి వీడికి చెప్తాడు. ఇట్లా ప్రజలు నమ్మింపు చూస్తారు. తాజెండ కోటి బలమంతా చెడినట్లుగా ఈ సమాజంతా చెడితే వాడు ఉంటారు. ఇక్కడ బాబజనుడు వీరంతా సాయిబాబా అన్నారని వివరిస్తున్నామండి. ఇక్కడ అంటే ఇక్కడ సాయిదత్తులు ఎక్కడా కూడా నేరనే భావం అక్కడ మనకు కనిపించదు. బాబా అటు వారిని కనువిప్పు కలిగించారు. పదాలకు మా సొంత పదాలు కాదు సార్, ఇతరు సొంత పదాలు వాడకూడదు కూడా. అక్కడ ఏముందో ప్రతి అక్షరము ఒత్తు కూడా తప్పకుండా మనం వినగలగాలి, చెప్పగలగాలి అని శ్రీ సాయి అట్టి వారికి కనువిప్పు కలిగించారు. వారు కనువిప్పు కలిగించారు. మరి కలిగించుకుంటారా కలిగించుకున్నారని వారి సంస్కారం. అందుకే ఇక్కడ తప్పు చేస్తే భగవంతుడు సూచన చేస్తాడట. తెలుసుకుని తప్పు సర్దించుకోకపోతే శిక్ష వేస్తాడట. ఇవి మనందరికీ మనం అందించుకోవాలండి. మనం ఏదైనా పొరపాటు చేస్తే ఏదో ఒక రూపంలో హెచ్చరిక ఉంటుంది. ఇది మనకు కాదులే, ఇది అని చెప్తున్నాడు కదా అనుకుంటే ఊరుకుంటాడు. తర్వాత దాని పరిణామం మాత్రం ఆయన సంబంధం లేదు. అది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆధ్యాత్మికతనే మనం సంస్కరించుకోవడానికి ఉన్నాం. గత ఎలా ఉన్నో మనకు తెలియదు. ఇప్పుడే సరే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన సుఖమా, నష్టమా, కష్టమా అన్నీ కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. దీనికి కారణం ఏమిటి? మనం చేసిన కర్మనే అని భావించామనుకోండి, తిరిగి
సత్కర్మ చేయడానికి మనం ఇప్పుడు ఉన్ముఖులు అవుతాం. అది గ్రహించడానికే ఇక్కడ భగవద్గీత ఈ శ్లోకాలన్న అర్థమంతా మాస్టర్ గ్రహిస్తున్నారు. ఇక్కడ భక్తులు లోకులు తాము సాయి బాబా అని అంటారన్నాడు. అంటే ఏమిటి? సాయి అంటే స్వామి, బాబా అంటే తండ్రి. కానీ తాము అట్టి వారిమని పేరు మాత్రం చెప్పలేదు. ఎవరు? బాబా. ఇది నా పేరు చెప్పలేదు. సాయి, స్వామి, తండ్రి. ఆ పూజ్యభావం భక్తుల సంస్కార జనితమే. నాకు సంబంధం లేదు. వాడి సంస్కారంలో స్వామి అని పిలిచాడు, తండ్రి అని పిలిచాడు. నాకే సంబంధం. ఇంకొకడు వేదవాడిని పిలిచాడు, ఇంకొకడు చెడ్డవాడిని పిలుచుంటాడు. అది వాడి సంస్కారం. అందుకే భక్తుల యొక్క సంస్కారాల జనితమే. జనితం అంటే పుట్టుక. కాబట్టి నాకే సంబంధం. నువ్వు అలా అంటున్నావు, నువ్వు బంగాళదుంప అంటున్నావు, నువ్వు పొటాటో అంటున్నావు, నువ్వు ఆలుగడ్డ అంటున్నావు, అంతా ఒకటి. అది వాడికి భక్తులు వాడు పిలుస్తున్నాడు. వాడికి అలాగే వాడి సంస్కారాలను బట్టి స్వామి అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, గురువు అంటున్నాడు, భగవంతుడు అంటున్నాడు. వాస్తవం నేను ఎవరిని కాదు. కాబట్టి వాడికి నాకు ఏమి సంబంధం ఉండదు. తాను తత్వ అటు పూజడిని తలచడం లేదని వారి భావం. నేను అనుకోవడం లే స్వామి అని, తండ్రి అని, గురువు అని నేను అనుకోవడం లే. వాళ్ళు అనుకున్నారు, నేను నాకు సంబంధం లేదు. అది వాళ్ళ భావన. వాళ్ళు అనుకున్నారని, వాళ్ళు పిలుస్తున్నారని నేను భావిస్తే అయిపోయింది. వేరే భావం చేసింది కదా. నేను ఎక్కువనే చేసేది, మీరు తక్కువనే చేసేది. కాబట్టి వాడి ఆ పిలిచారని నేను తలచడం లేదు. అంటే దీనికి మనకి బాగా హెచ్చరిక నా బోటు గారికి అంత. ఎందుకంటే హెచ్చరిక చేస్తున్నారు ఈ రూపంలో. జాగ్రత్త పడు. వీరుడు సూర్యుడు అంటా ఉంటారు. కానీ ఆ వీరుడు వాళ్ళ భావాలను నువ్వు గ్రహించు. నువ్వు వీరుడు కాదు, సూర్యుడు కాదు, నువ్వు మామూలు వ్యక్తిని. ఒకవేళ వీరుడు సూర్యుడు అయితే అది నీ యొక్క శక్తి కాదు, అది ఆయన శక్తి అని గుర్తుపెట్టుకో అని ఈ భావానికి అర్థమండి. కాబట్టి అట్టి వారిని నేను తలచడం లేదు. మరి మీ తండ్రి పేరు అని అడిగి అది సాయిబాబా అంటే ఎందుకు చెప్పాడు? ఎందుకు మనం గ్రహించుకుంటాను అంటే ఏదో గమా చేస్తాం. మీ పేరు ఇది సాయిబాబా అంటారు, మీ తండ్రి పేరు సాయిబాబా, మీ కులము దైవ కులము, మీ మతము కబీర్ మతము, మీ వయసు 1,00,000 సంవత్సరాలు కడత విడిగినాం. సరిగ్గా చెప్పడం అబద్ధం చెప్పను. ఏమిటి అర్థం? తండ్రి పేరు సాయిబాబా అన్నాడు. సాయిబాబాని ఎందుకు అన్నాడు? చూడండి, మాత్రం ఎంత వివరిస్తున్నాడు ఇక్కడ. మీ తండ్రి పేరు సాయిబాబా అన్నాడు. తాత్వికంగా చూస్తే మనం ఏంటంటే మామూలుగా చూసుకుంటున్నట్టున్నాం, పారమార్థికంగా చూడడం లేదు, లౌకికంగా చూసుకుంటున్నాం. అందుకని మాత్రం తాత్వికంగా చూస్తే అంటే ప్రతి ఒక్కటి కూడా లోతుగా పరిశీలించేది అభ్యసించు. తాత్వికంగా చూస్తే తాను స్వయంభూ అని భగవతత్వం అని అర్థము. తండ్రి పేరు సాయిబాబా అన్నాడు అంటే అది ఏంటి? స్వయంభూగా భగవతత్వం నాలో ఉంది. భగవతత్వం నాలో ఉన్నప్పుడు ఇంకా భగవంతుడు నేను వేరే ఎలా ఉంటాను? ఆయన పేరు కూడా అదే. మీరు ఎలా పిలుస్తున్నారో ఆయన పేరు కూడా అదే. ఆయనకి నాకు వేరే అర్థం ఉంది కదా. స్వయంభూ అయిన భగవతత్వము. భగవతత్వం అంటే తనంతటా వస్తుంది అంటే సపరేట్గా తగిలించుకోవడం అంటూ ఉండదు. ఇది అర్థం కలదంటే నేను మంచివాడిని అని బోర్డు తెలుసుకుంటే అట్లుంటుంది. నేను ధర్మాత్ముడిని కాదు. నా యొక్క నడవడికే ధర్మం, నా యొక్క నడవడికే పరమాత్మత్వం, నా నడకడితే మంచితనం. అంటే సహజంగా ఉంటుంది అన్నమాట, కృత్రిమంగా ఉండదు. కృత్రిమంగా ఉంటుంది పొందితే అందరూ ముందర ఎవరు పలకరించలేదు కదా, మేము గమనం పలకరిస్తారనమాట. చూడండి, అందరూ ముందు నేను పలకరించాను లేదంట. సహజం అనేది అట్లా ఉండదు. వాడు ప్రదర్శించుకోడు.
కాబట్టి స్వయంభూ భగతత్వానికి అంతా ఒకటే అని భావన వస్తుంది. అప్పుడేది నా పేరేది నీ పేరేది. ఇప్పుడు వాళ్ళు ఎవరయ్యా మన వారు అంటాం, టూర్ మీద అనుకోండి మా వాళ్ళు అంటాం. అంటే అర్థం ఏంటి? సహజంగా వచ్చి మా వాళ్ళని వాడు వేరే ప్రాంతం వాళ్ళే వచ్చి కాక ఒక టూరిస్ట్ బస్సు పోతే అందరూ మన వాళ్ళ అన్నట్టుగా అది స్వయంభూ ఒకటి హృదయంలో అలా మెదలడం. ఉత్తమ సాధకుడికి స్థాయిని చూస్తే ఉత్తమ సాధకుడు గొప్ప కష్టం. ఉత్తమ సాధకుడు ఉత్తమ సాధకుడిగా ఆ స్థాయిని చూస్తే సశిష్యుడికి తన గురువే తండ్రి. ఉత్తమ సాధకుడు మన సశిష్యుడు. సాధకుడు ఉత్తమ సాధకుడు ఆ దృష్టిలో చూడాలి. చూస్తే సశిష్యుడికి, ఇక్కడ శిష్యుడు అంటే ఎవరు? సేవ చేసేవాడు కాదండి, శిక్షణ పొందేవాడని అర్థం. ఆ శిక్షణ సశిష్యుడు అన్నాం. మరి ఇక్కడ సశిష్యుడు ఆ శిక్షణ కర్మర విధి లేక చేస్తాము అనుకోవడం. సశిష్యుడికి ఆ భావన రాదు. ఆ జతుడు ఏం చేస్తున్నాడు అంతే, నాకు ఆ శిక్షణ ఇస్తున్నాడు అంతే, ఇంక వేరే తేడా ఉండదు అనమాట. వాడు సశిష్యుడు వాడికి గురువే తండ్రి, ఇంక తేడా ఉంటుంది. కానీ బాబా సశిష్యుడు మన బాబా అన్వేషణలో చూశారు కదా, ఆ కూలివాడికి ఎదురుపడడం, బాగా ఎలా అడిగేయడం, 10 సంవత్సరాలు బాగా ఆయన గురువు సేవించడం, అయిన తర్వాత సశిష్యుడు అయ్యాడు అంతే. కాబట్టి ఆయన అన్నపానీయులు కూడా బాబాని చూశాడు, ఆయన మనమక్కలను కూడా శుద్ధి చేశాడు అని మనం బాబాని తెలుసుకున్నాం కదండి. కాబట్టి ఉత్తమ సాధకుల దృష్టిలోకి చూస్తే ఆ స్థాయి దిగాలి. మనం చూస్తే సశిష్యుడికి తన గురువే తండ్రి. సాయిబాబా గారి గురువు కూడా వాస్తవమే. ఆయన వాస్తవంగా ఒక గురువు అంటే పూర్ణ ఆత్మనిష్ఠుడు, నామరూప అతీతుడు. గురువు అంటే నామరూప అతీతుడు, పూర్ణ ఆత్మనిష్ఠుడు. వాడు నిజమైన గురువు. ఆత్మనిష్ఠుడు, పూర్ణ ఆత్మనిష్ఠుడు అంటే ఏ కోసాన్ని కూడా తేడా లేకుండా నామరూపానికి అతీతుడు. వాడు నిజమైన గురువు. ఆయన స్థితిని వాటితో తమగల సంబంధాన్ని చక్కగా నిర్వహించగలిగితే బాబా అన్న నామం. సాయిబాబా అన్న నామం అంటే దాని అర్థం అది. అందుకే రామకృష్ణ పరమహంస మాట్లాడతాడు, సాయి అనే దానికి అర్థం సర్వానికి అతీతుడు అనే పదం వాడతాడు రామకృష్ణ పరమహంస. సర్వానికి అతీతుడు అది సాయి అంటే అర్థం. మరి ఆ అర్థం తెలుసుకోకుండా సాయి అంటే సాయిబు అనే పదం వాటి ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆయన స్థితిని వాటితో ఒక సంబంధాన్ని చక్కగా నిర్వర్తించగలిగే సాయిబాబా. ఏమన్నాడు? నా తండ్రి పేరు సాయిబాబా అన్నాడు. కాబట్టి ఆయన స్థితి నా స్థితి ఒకటే, ఇంకా తేడా ఉండదు. స్వామి తండ్రి, సాయి అంటే స్వామి, బాబా అంటే తండ్రి. కాబట్టి నాకే ఆయనే స్వామి, ఆయన నాకే తండ్రి. నిరంతరం గురుధ్యానం వలన వారితో తాదాత్మ్యం చెందిన తర్వాత సాయికి వేరొక నామం వాస్తవం ఎలా అనిపిస్తుంది? ఈ పదం అలా ఉంటుంది. నిరంతరము గురుధ్యానం వలన వారి తాదాత్మ్యం చెందడం వల్ల సాయి అనే పేరు వారికి వాస్తవం ఎలా అనిపిస్తుంది? వేరొక పేరుని ఎలా అనిపిస్తుంది? అంటే నిరంతరం గురుధ్యానం వల్ల, ఎరుక వల్ల వారు మేము ఒకటే అన్న తర్వాత ఈ పేరు వేరే అని ఎలా అనిపిస్తుంది? భ్రమణ కీటకం అది చెప్తే అర్థం. గుడ్డు పెట్టి జింక చేసిన తర్వాత భ్రమణ కీటం అయినట్టుగా, ఇంకా ఆ గుడ్లోంచి పిల్ల భ్రమణ కీటకమే, జూంగారు చేసింది భ్రమణ కీటకమే. ఇంకా వేరే పేరు దానికి భ్రమణ కీటం అంటున్నారు, దీని భ్రమణ కీటం అంటున్నారు. ఆ జూంగారు చేయడం అది వినింది, ఆ గుడ్లో పిల్ల విని భ్రమణ కీటం అయినట్టుగా. అప్పుడు దీనికి వేరే పేరు ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ తల్లి విన్న కోడి భ్రమణ కీటం అంటుంది, బిడ్డ ఏమంటుంది భ్రమణ కీటం అని అంటారు, వేరే అంటారా? అందుకని బాబాయ్ గారు మా తండ్రి పేరు కూడా బాబాయే. సంపూర్ణ ఆత్మసమర్పణ తమ గురువుకి తానేనాడు బాబా చేశాడు కదా.
సర్వత్ర అర్పిత అయిపోయాడు కదా. అర్పిత అయిపోయిన తర్వాత నేను వేరనే భావం, నాకు నేను వేరు, మా గురువు గారు వేరు అనే పదం రాదు అక్కడ. అగ్ని మండుతోంది, కట్టి పొల్ల, చూడడానికి కట్టి పొల్లే. దాన్ని పడిన తర్వాత ఏమైంది, బూడిద ఒకటే అయిపోయింది. ఆ కట్టి పొలతో ఇంకోటి కూడా ఇంకొక వస్తువు వేసాం, అది బూడిద అయిపోయింది. అప్పుడు లోపల ఆ బూడిదని కట్టి అంటాం మనం, అందరికి అవకాశం ఉంది. ఆ వస్తువు పేరు లేదు, దానికి నామం పోయింది, ప్రభావం పోయింది, ఒకే రకం ఏర్పడింది. అదంటే ఇక్కడ బాగా చెప్పడం. ఎందుకైతే వివరించుకుంటున్నామంటే సాయిబాబా అంటే సాయిబ్ అని, ఆయన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పని ఉన్నాడని, ఆయన ఆరాధిస్తున్నారని, హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, ఇవన్నీ మనం వింటున్నాం. అసలు వాస్తవం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కదా, మన వరకు మనం. కాబట్టి ఇదే అక్రమ శాంతిలో వస్తుంది. వచ్చినప్పుడు ఒక భక్తుడు వచ్చి నన్ను అనుగ్రహించిన కొడితే ఆయన అన్నాడు, నేను నా గురించి ఇదేంది, నేను దర్శించేముంది అంటూ నేను నీళ్ళకి వచ్చేస్తున్నా అని అతను తాకాడు. అక్రమ శాంతిలో బాగా స్థితి కలిగింది. ఇదే మనం చాలా సత్తంగా నేర్చుకున్నాం. రమణ మహర్షి ఇచ్చిన మాట. రమణ మహర్షి ఆ తిరువన్నామల అరుణాచలేశ్వరిని ప్రార్థిస్తూ, నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను మింగేస్తావన్నాడు. ఆ పదం వాడి 18, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మింగేస్తావన్నాడు. ఎటువంటిది అర్థం? ఏమన్నా అర్థం తెలిసింది. ఈశ్వరుడు చెప్పి మింగేస్తావంటే మనకేమనిపిస్తుంది? చంపేస్తాడు కదా అనిపిస్తుంది మనకి. అంటే మనకి అనిపించింది చంపేస్తాడు కావాలని ఈశ్వరుడు కదా, సొలం పట్టుకుంటాడు కదా అనేసి. దాని బాబు చెప్పాడు, నువ్వు మింగేస్తాడు మింగాడు అనుకోండి, ఏమవుతాం మనం? అసలు బాగా పెట్టాడు. అంతగా అదృష్టమా అన్నాడు రామకృష్ణ. అది వస్తే మింగేస్తారు, అది మింగేస్తే మనం దూరంగా ఉంటున్నాం. మనం ఎందుకు దేవుడి దగ్గర ఎక్కువగా మనం భయం ఎందుకు అంటే, ఎక్కువగా బతి ఉండకూడదు, తన కష్టాలు వస్తుంది అని అంటుంటారు కదండి. ఎక్కువ దాని బ్రాహ్మణ పడే ఉండు భక్తి, ఏదో పోయినా భజన పూజ చేసుకుని రా, 24 గంటలు అదేనా అంటే అన్నీ అంటుంటారు లేదా? ఏం బాబు అంటారా? ఖచ్చితంగా అంటారు. అంతగా అదృష్టమా అని ఆలోచించడం లేదు. అంటే ఇక్కడ అసలు పని చెప్పాను, నేను నీళ్ళకి వచ్చేస్తాను, సపరేట్గా నాకంటే ఏమిటి. అందుకని బాబా, నా తండ్రి పేరు బాబా అన్నాడు. అంటే ఒక దీపం ఉంది, ఆ వెలుగుతుంది దీపము. ఇంకో దీపం పెట్టామనుకోండి, ఆ ఒత్తి తాగుతానే దాన్ని ఏమంటాం మనం? దీపమే అని అంటాం. జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఇంకొక వెలిగించుకున్నావు. నేను అజ్ఞాననే, నువ్వు జ్ఞానం. నేను వచ్చి నీ జ్ఞానాన్ని నీకు పొందా, అప్పుడు నన్ను ఏమంటాను? అజ్ఞానం అంటారు. నువ్వు జ్ఞానవంతుడి, నేను అజ్ఞానం వచ్చిన తర్వాత నన్ను ఏమంటారు? వాడు సరిపోయినాడు అంటారా? వాడు చేరంటే బాగుపడి అంటారా? అది కాబట్టి మహాత్ముడు సన్నిధికి తర్వాత ఏది, బాబా తన గురువుగా సేవ చేసిన తర్వాత, ఆ స్థితి పొందిన తర్వాత అందరూ ఒకటే మేమైతే వేరే తేడా లేదు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బాబాని కన్మరహస్యం. శ్రీ సాయిబాబా ఏంటి, మీ తండ్రి ఎవరంటే బాబా వీళ్ళందరూ సాయిబాబా అంటారు అన్నాడు. అక్కడికి ప్రారంభమైంది కథ అంతా. అయిన తర్వాత సాయికి ప్రత్యక్షంగా గురువు అన్నమాట వాస్తవం కాకపోతే మాస్టర్గా ప్రశ్నిస్తున్నాడు. ఇది సద్గురు ఎప్పుడు ఏం చేస్తాడంటే, ప్రశ్న ఆయనే వేస్తాడు, ఆయనే మన ఆలోచన రేకెత్తిస్తాడు. బాబు కొంచెం ఒక గంట సేపు వచ్చుకోవాలి, ఒక గంట సేపు వచ్చుకోవాలి, తర్వాత వేసుకుంటాం. బాబా ప్రత్యక్షంగా తన గురువు ఉన్నాడన్న మాట వాస్తవం కాకపోతే, ఇంకా బాబా చెప్పాడు కదా, నేను దత్తాత్రేయ స్వరూపుడు, దత్తాత్రేయ అవతారం చెప్పుకున్నాడు కదా. చూడండి మాస్టర్ గారు, నిజంగా మాస్టర్ గారు ఆయన యొక్క సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతుంది. అసలు ఎవరెవరు ప్రశ్న చేస్తాడని చెప్పేసి అది వాస్తవం కాకపోతే ఆయన సాక్షాత్ దత్తాత్రేయ ఏమంటారా, ఆ దత్తాత్రేయ స్వరూపం అంటున్నాం కదా. శ్రీపాదవలు అన్నాము, నృసింహ అన్నాము, మాణిక్పురం అన్నాము, అప్పుడు అన్నాము, శ్రీ ఐదవ దత్తాత్రేయ అంటివి. అంటే మన గురువు మన మధ్యలో అన్నప్పుడు, అప్పుడు కూడా నామరూపాలతో తమ స్థూల దృష్టికి శ్రీలో గోచరించి ఆ సద్గురు రూపము అగోచరము. ఆయన దత్తాత్రేయమూర్తి అయితే నామరూపాలు కూడా
అగోచరం ఉంది, గోచరం కాదు. ఎందుకంటే దత్తాత్రేయ మొత్తం సుచరిత ఆయనే కదా. సర్వగతంగా ఆయన ప్రదత్వాన్ని తండ్రి అని సంబోధిస్తాడు. సర్వగతమైన చెప్పిన పరమతత్వంతో దాన్ని తండ్రి అని సంబోధిస్తారు. ఇక్కడ తండ్రి అంటే స్థితికారుని అర్థం, మనం పోషించేవాడిని అర్థం. ఇప్పుడు తల్లి మనకు జన్మ ఇచ్చింది, తండ్రి మనం పోషిస్తున్నాడు. ఇప్పుడు నాథుడు భర్త అనే పదం అర్థం. భర్త అంటే భరించేవాడు, నాథుడు నా కాడి దిక్కు పదం అర్థం. దాని అర్థం తెలుసుకుంటున్నాడు ఇక్కడ. ఇకైతున్నాడు సర్వగత పరమాత్మ ఏది ఉందో దాని తండ్రి, ప్రభువు అంటారు. కొద్ది ప్రభువా అంటారు కదండి. మరి తండ్రి ప్రభువుకి అర్థం ఏమిటి? మన ఉనికిని తెలిపినవాడు కాబట్టి తండ్రి, మన ఉనికిని తెలిపినవాడు కాబట్టి ప్రభువు, మన ఉనికి తెలిపినవాడు కాబట్టి దత్తాత్రేయుడు. అర్థమైంది లేదు. ఇప్పుడు నేను ఉన్నాను అని తెలియపరిచినాడు ఎవడు? వాడెవడు? వాడు తండ్రి. నాలో జ్ఞానాన్ని కలిగించిన వాడు ఎవడు? వాడు తండ్రి. ఆ జ్ఞానం లేకపోతే నాకు విలువ ఉందా? ఇప్పుడు నేను అనుకోండి, నేను సత్సంగాలు చెప్తున్నా, నేను నా జ్ఞానం పెంచుకుంటే మీకు అర్థమవుతుంది. సత్సంగాలు చెప్తున్నా అనేప్పటికీ ఈ సత్సంగాలు చెప్పడానికి ఉనికి ఇచ్చిన వాడెవడు? ఆ ఇచ్చిన వాడెవడు నాకు? ఆయన నా తండ్రి కాబట్టి ఆయన ప్రదత్త మహర్షి గారు. ఆయన ఇవ్వకపోతే నేను అనామకుడు కదండి. సూళ్ళూరుపేటలో ఇంతకుముందు దాదాపు 60 దాటింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాను? మరి అప్పుడు నాకు ఎందుకు గుర్తింపు లేదు? 20 సంవత్సరాలు ఎందుకు గుర్తింపు వచ్చింది? 5 సంవత్సరాలు ఉనికి ఎవరు కలిగించారు? మరి ఆయన తండ్రి. కాబట్టి తండ్రిని పిలవడం కూడా, నాకు మా గురుగారి పేరు కూడా తండ్రి. సాయిబాబా తండ్రి, బాబా తండ్రి కదా. అందుకని నా గురుగారి పేరు బాబా అన్నాను. మళ్ళీ వెనక్కి వస్తున్నామండి. వాళ్ళ గురువు గారు కూడా సాయిబాబా అన్నాడు కదా బాబా, దానికి అర్థం చెప్పుకుంటున్నాం. ఒక దత్తాత్రేయం అయితే కూడా మన ఉనికి తెలియజేసినాడు కాబట్టి ఆయన తండ్రి అంటారు, ప్రభువు అని అంటారు. ప్రభువు అంటే మన ఉనికిని, తనకు ఉనికి ఇచ్చినవాడు, నాకు ఉనికిని ఇచ్చినవాడిని అర్థం ప్రభువు అంటే. అంటే ఇది అర్థం ఏదండి? ఓ ప్రభువా అంటే నాకు ఈ జన్మ నువ్వు కానీ ఇవ్వకపోతే నేను పిలవగలనా? ఇలా చూడగలనా? ఇలా సంపాదించగలనా? ఇలా పాటించి ఉంటుందా? ఇది సమాజంలో నాకు గుర్తింపు ఉంటుందా? ఓ ప్రభువా అని. ప్రభువా అన్నా తండ్రి తనకు ఉనికి ఇచ్చినవాడు అని అర్థము. ఇవన్నీ నా మాటకి అన్ని దీనిలోనే మాటలే. స్పష్టంగా ఉనికి ఇచ్చినవాడి అర్థమని మనకు బ్రాకెట్ రాస్తున్నాడు. గురువుని వ్యవహరించాడు ఆయన పరిపాటి. ఇది లోకానికి సత్య సాంప్రదాయాన్ని బోధించడానికి. అంటే ఈ బాబుజీ ఎందుకు చెప్తున్నాడు సశిష్యుడికి? నీ ఊరికే లేదంత సుమాకరు నువ్వు, నీ రావడానికి కారణం వాడుదా నువ్వు, కాబట్టి నువ్వు గురువు పేరు స్మరించు. ఇది గురువుగా చెప్తానండి. గురువు యొక్క గుణగుణాలను, మన యొక్క జీవిత విధానాన్ని కీర్తించడమే సశిష్యుడి యొక్క ధర్మము. అందుకని బాబా వచ్చి అల్లా మాలిక్, సబ్గా మాలిక్ కంటే భరద్వాజ మహర్షి గారు అంతా సాయిబాబాయ్, అంతా సాయిబాబాయ్, అంతా సాయిబాబా వచ్చాడు. కానీ నా బలిగాడు అంతా నా వల్లే అంటూ కూర్చుంటాడు ఇక్కడ. అందుకని సశిష్యుడు ఇలా ఉండాలని బోధించడానికే ఇలా చెప్తున్నాడు. అందుకే బాబా అంటాడు ఈ పకీర్ అంటాడు, తన పకీర్ని వ్యవహరించాడు. ఇది అసలే తత్వం. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బయట అనేక వ్యాఖ్యానాలు వస్తుంటే మనసు గజిబిజి చేస్తాం. ఆ గజిబిజి నుంచి మనం విడిపడాలి. అది దానికి తగ్గ పేరే. దానికి తమ పరిమిత స్థూల రూపంలో గల సంబంధాన్ని అంత చక్కగా వర్ణించగల పేరు ఇది. అంటే సాయి అంటే స్వామి, బాబా అంటే తండ్రి, దాని అంతరార్థం చెబుతూ బాబా యొక్క జన్మరాశి ఇందులో దాగి ఉంది. అంటే బాబాకి ఏమంటే సహజ పుట్టుక కాదు, స్వయంభూగా వెలిసిన పరమాత్మ తత్వమే. స్వయంభూగా
దేవతా స్వరూపంలో ఎంతటి శక్తి అందులో ఇమడబడి ఉంటుందని మనం ఆలోచించాలి. ఇప్పుడు కాశీ స్వయంభూ అంటారు, శ్రీశైలముడు స్వయంభూ అంటారు, గోకర్ణము స్వయంభూ అంటారు. అలాగే బాబా యొక్క తత్వం కూడా స్వయంభూ అంటే సహజంగా వచ్చింది. ప్రత్యేకంగా ఆయన ఏదో పుట్టి పెరిగి శిశురకం చేసి అని మాత్రం కాదు. తమకు గురువు ఉన్నట్లు వారి ప్రబలితము ఇలా ఉన్నట్లు గురువు మహిమను చాటడం ఉత్తమ సాధకుడి ధర్మము. ఇది మాట బాబా చెప్పాడు అనుకుంటున్నామండి. కృష్ణ పరమాత్మే చెప్పాడు. శ్రేష్ఠులు ఏమి ఆచరిస్తారో దాన్ని చూసి ఇతరులు ఆచరిస్తారనేసి నేను సాందీపన మహర్షి దగ్గర శిష్యరకం చేశాను అన్నాడు. కృష్ణుడికి శిష్యరకం అవసరం ఏముంది బాబు? సరే అవతార పురుషుడే కదా, ఆయనకెందుకు అడిగే తెలియదా? మరి ఎందుకు చదువుకోవడం విన్నాడు? తెలుసా నీకు? ఏం బాబు, కృష్ణుడు ఒక గురువు దగ్గర చదువుకున్నాడని వినలేదు ఎప్పుడు? వినలేదా? సరే, రాముడు ఒక గురువుని ఆశ్రయించాడు తెలుసు కదా, వశిష్ఠుడు విశ్వామిత్రుడు. మరి రాముడు సాక్షాత్ భగవంతు అవతారమే కదా, ఎందుకు విశ్వామిత్రుడి దగ్గర వశిష్ఠుడి దగ్గర శిక్షణ చేశాడు? అంటే ధర్మం అది. అందుకని ఆ ధర్మాన్ని పాటించడం కోసమే కృష్ణుడు కూడా అవతార కృష్ణుడు ఎప్పటికీ కూడా సాధన ధర్మం అది. అంటే దేనికైనా నువ్వు గురువుని ఆశ్రయించు. గురువు అంటే మళ్ళీ మారిపోతుంది బాబు. కాషాయ గుడి వేసుకుంటే గురువే, నాలుగు మాట చెప్తే గురువే, మాల వేసుకుంటే గురువే. గురువు అనే వాడికి ఒక అర్థం ఉంది. మనం సర్వజ్ఞుడు, సర్వసమర్థతుడు, సర్వవ్యాపకుడు. ఈ మూడు లక్షలు ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే గురువు సద్గురు. అది ఇక్కడ వారి వరే పురాతనమైన అని చెప్పడం సాధన యొక్క ధర్మం. కానీ మనం సాధన అనుకుంటూ నేను చేశానంట. ఈరోజు పని ఒక సోషల్ సమాజ సేవ చేశాను అనుకోండి, నేను చేశాను పదం పడతాను. ఎవరైనా గుడ్డలు ఇచ్చారనుకోండి, నేను గుడ్డలు ఇచ్చానంట. నా ద్వారా గుడ్డలు ఇవ్వబడింది, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అని చెప్పేవాడు ఎంతమంది ఉంటాము. ఆయన ఇవ్వకపోతే నేను ఎలా ఇవ్వగలుగుతానండి? అది గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాడు ఇక్కడ. ఉదాహరణ తన ఏంటి, తన గురువు యొక్క కృప వలనే నాకు ఇలాంటి స్థితి వచ్చింది. అలా కాకుండా తామే పరత్వమును చాటుకోవడం సూక్ష్మమైన అజ్ఞానము, అహంకారం కూడా. అంటే కనబడదు అది సూక్ష్మమైన. అంటే ఎందుకు గొడవడా? నాలో అహంకారం నాకు కనబడదు, నాలో అజ్ఞానం నాకు కనబడదు. అర్థం కదా? నా ముఖం నాకు కనబడుతుందా? కనబడుతుంది. ముఖం కనబడదు. అర్థం చూస్తే ముఖం కనబడుతుంది. కాబట్టి నేనే పరమాత్మ చెప్పుకోవడం కూడా సూక్ష్మమైన అజ్ఞానము, అహంకారము. మరి అజ్ఞాన అహంకారం ఉన్నప్పుడు వాడు పతనం అవుతాడా, పురోభివృద్ధి చెందుతాడా? బాహ్యంగా ఉండొచ్చు పేరు, తీరు, ప్రఖ్యాతులు, కానీ పరమార్థం పరకపోతే వాడు అధపాదానికి వెళ్ళిపోతాడు. అది గుర్తు చేస్తున్నాడు. దీన్ని నిరూపించడానికి అనేక మంది మహాత్ములు, అది తాజీన్ బాబా కావచ్చు, అప్పలకోట సాయం కావచ్చు, వెంకటేశాయం కావచ్చు, ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు ఈ అహం వల్ల ఎంతటి పతనం అవుతావలసింది. మనకు తెలియకుండా వల్ల అలా వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఏది పరిపూర్ణ చెందకుండాని కీర్తికామరైన సాధకులు తమ గట్టి ఉత్తమ స్థితి కలగక ముందే తామే దైవస్వరూపులను చాటుకొని తమకు తాము శిష్యులకి, ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ఎంతో కీడు చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది నేనే భగవంతుడిని, నేనే సద్గురువుని అని చాటుకునే వాళ్ళకి నీకంటే ఇంకా కనబడలేదు. ఎవరు మాకు కనబడలే? కనబడలేదా? టీవీలో చూడు కనబడతారు. టీవీలో కనబడతారు. ఎట్లా కనబడతారంటే అంతా భ్రాంతి, అంతా ఇవంతా అశాశ్వతం అంటాడు. 4 ఉంగరాలు, లాకెట్లు అన్నీ వేసుకొని ఉంటాడు. సింహ భారతం కూర్చొని ఉంటాడు. వాళ్ళు కూడా నమ్ముతున్నారు కదా. నేను నమ్మసం వదిలేసేది అందుకే అజ్ఞానం ఉంటున్నారు ఇక్కడ. అందుకే ఉద్దేశం అదే. బాబా ఎందుకు అవతరించారంటే ఆ అజ్ఞానం తొలగించడం కోసమే. తొలగించుకోకున్నాడు తొలగించుకుంటాడు, లేదు ఆ ప్రాంతంలో ఉన్నాడు ప్రాంతంలో ఉంటుంది. ఏముంది, భూమిలో బట్టి అంతకు ఆనందమే, ఎగిన బట్టి తనకు ఆనందంగా మాట్లాడతాడు.
అదొక ఆనందం. దానందం నాది. మళ్ళీ తేలిలో పడుతుంది, మళ్ళీ దాని మీద పడతాను. మరి తేలిలో పడ్డాం కదా, మళ్ళీ దాని మీద పడతాను ఆలోచన దానికి ఉండదు. అటువంటి సమాజం ఇప్పుడు. అందులో బయటపడేది వేయడానికి బాబా అవతరణ. ఇప్పుడు బాబా ఎందుకు అవతరణ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అయ్యప్ప చెప్పలేదా, మరి అయ్యప్ప పీరు ఆ సాయం కాదు ఎందుకు ఆడికి అది ఉంటుంది, పీరు అంటే కదా ఉండదు కదా, అయ్యప్ప స్వామి దగ్గర పోతారు కదా, దాని ఏమంటారు చెప్పు. బాబర్ స్వామి చెప్తే కదా, ఆయన హిందువా ముస్లిమా? మరి ఆయన చెప్తే బురికి ఎక్కకపోయా, అన్నమయ్య చెప్పాడు ఆయన బురికి ఎక్కకపోయా, పరబ్రహ్మడే చెప్పాడు ఆయన అన్నమయ్య, అది బురికి ఎక్కకపోయా, అది బాబా వచ్చింది అతను భావిస్తాం. అందుకే స్టార్టింగ్లో వచ్చింది వర్ణ లింగ వివక్ష నన్ను రూపుమాపంది, ఈ సమాజం బాగుపడదు అని బాబా చెప్తే మనం నమ్మకపోయాడు. ఇంకా దాదాపు నవరోజి ఆయన చెప్పాడు ఇది పెద్ద పెద్ద చెక్కర్లు సర్టిఫికెట్స్ పెట్టుకుంటున్నారు స్కూల్లో మాట్లాడతారు. మరి ఏం చెప్పింది ఏంది, అదే చెప్పాడు ఆయన. అది మనసుకి మనం గ్రహించడం కోసమే వివరణ చెప్తుంటారు అన్నమాట. అందుకని ఏంటాడు, ఉత్తమ స్థితి కలగక ముందే తాము దైవస్వరూపులమని చాటుకుని తమ శిష్యుడికి ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని కూడా కీడు చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఎదురు చేశారంటే, నేను ప్రకటన చేసుకున్నా, నాకు శక్తి ఉంది, చేసుకో, ఇబ్బంది లేదు, శిష్యులు సహకరించుకో, నో ప్రాబ్లం, డబ్బు సంపాదించుకో, నో ప్రాబ్లం, దేవుడైన పత్రం మాత్రం జోడించుకోండి. అద్భుతలేదు. నాలో మహత్తులు వచ్చాయండి, దివిజలు వచ్చాయి. నేను అందరినీ గ్యాలరీ చేసుకున్నా, నేను డబ్బు సంపాదించిన, ఓకే, దానికి ఎవరు ఏమనుకోరు. మధ్యలో ఆయన తెచ్చి పెట్టమాక, ఎవరిని భగవంతుడు తెచ్చి పెట్టమాక, నేనే భగవంతుడని, నేను భగవంతుడు నాకు చెప్పిస్తున్నానని, భగవంతుడు నన్ను ఆహ్వానిస్తున్నానని అబద్ధం వాడబాక. నువ్వేం ఆహ్వానించుకుంటున్నావు, నీకే శక్తి, నువ్వు చెప్పుకో. అలా చెప్పుకుంటున్నారా చెప్పండి, అలా చెప్పుకున్నావు చూపించండి. లింక్ పెట్టుకుంటాడు భగవంతుడు, ఎందుకంటే మనం వేళ అలా చేయని చెప్తున్నాడు. అలా నీవు చెడిపోతున్నావు, సమాజం చెడుతున్నావు, ఆధ్యాత్మిక భ్రష్టు పట్టిస్తున్నావు. నువ్వు చెడిపో, సమాజం చెడిపో, ఇబ్బంది లేదు, మరి ఆధ్యాత్మిక చెప్పి పెట్టడం. ఇంకా అర్థం కావాలంటే నేను మద్యపానానికి అలవాటు పడ్డా. మరి ఏందిరా చెడిపోతావు కదరా, నేను తాగుతా, నువ్వు తాగుతావు, నువ్వు చెడిపో, ఇబ్బందిలే, మరి నేను ఆధారపడుకునే వాళ్ళ సంగతి ఏంటి? ఒక కుటుంబంలో నేను పుట్టద్దని నేను వ్యక్తిగత బాధపడిపోతే, నేను చెడిపోతే నా వల్ల వాళ్ళు చెడిపోతున్నారు కదా, వాళ్ళగా లేకపోతే నువ్వు చెడిపో. అలాగే భగవంతుడి పేరు చెప్పుకొని నువ్వు మహిమలు చేయడం, సృష్టించడం, నిరసించడం, ధనము పేరుకి సంపాదించడం, అది నీకు చెడుపు, ఇటు ఆధ్యాత్మిక చెడుపు. అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. అది నేనే భాగస్వరూపుడు చెప్పుకోవడం ఎంత అవివేకం. ఆ వారు చెప్పుకునేవాడు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, నువ్వు చెప్పావు, అందులో వెళ్తున్నారు కదా అనే సంగతి. ఆశా భయం, దేవుడికి అవసరం పెట్టింది ఆశా భయం. వాడికి వచ్చింది మనకు కూడా వస్తుందని అని భయం. అంటే మన యొక్క బలహీనతను వాడు సొమ్ము చేసుకుంటున్నారు వాడు. మరి ఇన్ని ప్రవచనాలు, భగవద్గీత ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, బైబిల్ ఉంది, పురాణం ఉంది, బుద్ధిజం ఉంది, ఇన్ని ఉంది కదా. ఇన్ని ఉన్న కూడా ఎందుకు అమాయకులు అలా వస్తున్నారు? ఇది ఈ యొక్క మతంలో కాదు, ప్రతి ఒక్క మతంలో ఉండదు. ఒక మతంలో ఒక సాంప్రదాయం అయితే వాళ్ళకి పెద్ద గురువు ఉంటాడు అనమాట. వాడు ఇంటికి వచ్చి రావాలంటే అతనికి, అతని భార్యకి కుట్రలు పెట్టాలి. వాళ్ళు డబ్బులు ఉండదు బాబు, వాళ్ళు అప్పు చేసి పదవి పెట్టి వాళ్ళు గుడ్డ తీసి వాళ్ళ ఇంటికి తప్పించుకుంటున్నారు. మన హిందువులు ప్రతి ఒక్క దాంట్లో ఉందండి. ఇంకొక సాంప్రదాయం ఉంది, వాళ్ళు భార్య సింహాసనం కూర్చొని ఉంటారు, కానీ మీరు శిష్యులు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు సన్యాసంగా ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మీద భార్య భర్తగా ఉంటారు, కూర్చుంటారు. నీ కంటికి కనపడినట్టు ఎప్పుడు ఎవరు కూడా, మా కంటికి కనపడతాడు ఇవన్నీ కూడా. అలా ఉన్నారు కదా ఇప్పటి ప్రపంచంలో. ఆలోచించి మళ్ళా వాళ్ళు మాత్రం భార్య భర్త ఉండొచ్చు, మన మధ్య సన్యాసం ఎందుకు ఆలోచించరు? అందులో యూత్ ఎక్కువగా దానికి వశమైపోతున్నారు. ఆ యూత్లో ఇంకో సాంప్రదాయం ఉంది, తల్లిని వదిలిపెట్టేసి ఆవేశం వేసుకుంటున్నారు, పడబడుతున్నారు. అది ఎంతవరకు ధనం అది?
సంతలో పక్కన పెట్టేస్తారు, తను చేస్తుంది ఆకులు వేస్తుంది. అది ఏనామో చెప్పచ్చు కాదా? బుద్ధుడు వల్ల ఏమిరా ఈ శరీరం రావడానికి కారణం తల్లిదండ్రులు కదరా. మరి వాళ్ళు వదిలిపెట్టి నేనే ఉద్ధరించబడ్డాను, నేను నానే ఉద్ధరించబడతాను, నేను కొనడం ఏమిటి, నాకు ఇంత భ్రాంతి అనుకోవడం ఏమిటి? ఇటువంటి సాంప్రదాయాన్ని అరికట్టడానికే బాబా వచ్చిందండి. ఒక కొడుకు ఇదే పనిగా ఇల్లు వాళ్ళు అమ్మను వదిలిపెట్టేసి బాబా దగ్గరికి వస్తాడు. వస్తాడు బాబాయ్ ఏమంటాడు, ముందు పోనంటాడు. ముందు తల్లి దగ్గర నువ్వు బాగుపోతాడు, భద్రేశ్వరం ఉంటుంది అన్నాడు, పదం వాడతాడు, అంటే శ్మశానం ఉంటుంది అర్థం. మరి వాటి అందరికి ఇందుకు ఆలోచన కనిపించడం కానీ శ్రీడిస్తాను నాకు అవసరం అండి. ఆయన ఎందుకు ఆకాశంలో వచ్చాడంటే సర్వత సామర్థ్యాన్ని చాలడం కోసమే. వర్ణము లేదు, లింగము లేదు, వివక్ష లేదు, మనందరూ ఒక సంఘటితము. వసుదైక కుటుంబం అనే పదం వినుంటారు మీరు. మనం ఇప్పుడు వసుదైక కుటుంబం అనే పదం అంటే మనందరూ ఈ ఊహ పెట్టలేం అని చెప్పుకోవడమే కానీ ఆచరణకు వచ్చినప్పటికీ మనం దాన్ని పట్టించుకోలేదు. స్కూల్లో వద్ద ప్రయాణం చేస్తాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయ సహోదరులు మీద తాగుతా ఉంటాం. ఈ రెండు ఆపేమన్నాడు వివేకానందుడు, ఈ రెండు పట్టుకోవడం చాలు అన్నాడు. నా మాతృభూమి నా సహోదరులు ఈ రెండు పట్టుకోవడం చాలు, మీ జన్మ ధన్యం అన్నాడు. మరి ఎంతమంది మనం గ్రహిస్తాం దాన్ని? అందుకే బలమైన మనుషుల సత్సంగ రూపంలో వాస్తవాన్ని తెలుసుకోండి, సత్యాన్ని పట్టుకోండి, ధర్మంలో చరించండి అని చెప్పడం ఒక ఉద్దేశం. ఇక్కడ ధర్మం అంటే ఏమిటి? మనకి ఏ స్వధర్మమో అదే ధర్మం. మన ఏ ధర్మం ఉందో ఆ స్వధర్మాన్ని పాటించడమే భగవంతుడికి ప్రీతికరం. స్వధర్మమే భగవంతుడికి ప్రీతికరం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఏ ధర్మం ఇచ్చారో భగవంతుడు, తల్లిదండ్రుమా, తల్లి ధర్మమా, అన్నధర్మమా, తమ్ముడు ధర్మమా, భర్త ధర్మమా, భార్య ధర్మం, ఏ ధర్మం ఇస్తే ఆ ధర్మాన్ని సంపూర్ణంగా పాటిస్తే అదే భగవద్భక్తి. అదే అంటాడు సద్గుశాస్త్రిలో ఈరోజు. బాబా ఇంటి నువ్వు భక్తి అన్నాడు, నా మీదుగా నీకు భక్తి, మానవత్వ మీద భక్తి ఏర్పరచుకున్నాడు. ఇంకా సద్గుశాస్త్రిలో ఒక్కొక్క డైలాగ్ క్షుణ్ణంగా వినాలి ఆయన మాట్లాడే మాట. నా మీద భక్తి వద్దు, మానవత్వం మీద భక్తి ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప మాట అంటే మానవత్వం లేని సమాజంలో ఉన్నాం, నేను నా వరకు అనుకుంటున్నాం. అందుకే బాబా అవుతాడు. ఆయన భిక్షకు వెళ్ళి అందరికీ పంచాడు, చివరి 4 బదులు తీసుకున్నాడు. కుక్కకి ఆకలేస్తే ఆ చెప్పలేకపోయింది, ఒక ఆమె కలవ రొట్టె తమ్మన్నాడు, కుక్కకేసాడు. ఆ మానవత్వాన్ని పెంపొందించడమే సాయిబాబా యొక్క అవతరణ. ఆయన మాట్లాడితే అక్షరంలోని అమృతాన్ని చిరిగించాడు భరద్వాజ మహర్షి గారు. అందుకే ఇది ప్రబోధ అమృతమే. అందుకే 2 వాక్యాలు. నీ పేరేమిటి? సాయిబాబా అంటారు. మీ గురువు గారి పేరు అది సాయిబాబా. ఆ 2టికి ఎవరు తెచ్చుకున్నాం ఇప్పుడు. ఆ 2టికి మనకి ఎంతసేపు మనకు అర్థమయ్యే రీతిలో చెబుతానికి ఎంత సమయం పట్టింది? అర్థమయ్యే రీతిలో మనల్ని దించి మన భరద్వాజ మహర్షి గారు మనకు అందిస్తున్నారు. అది తెలుసుకోవడమే. ఇవి తెలుసుకోకుండా నువ్వు ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేసినా వ్యర్థం. నా మాట కాదు, భగవద్గీత కృష్ణుడు చెప్పున్నాడు, మానవత్వం లేని పూజ నిరర్ధకమని. అంటే నీ సామాజిక నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా కూడా అది నిషిద్ధమని పదం వాడతాడు భగవద్గీత. నిషిద్ధమని పదం వాడతాడు. ఆ మూలం చెప్పడమే బాబా యొక్క అవతారాడు. తొండగేదంటే మనిషి మనిషిగా జీవించు, మానవత్వం కలిగి ఉండు, అదే దైవత్వం అనే విధానం చెప్పడమే. ఈ బాబాండి సాయిబాండి ఆయన పూజించేదండి ఈ కాలం హిందూ బట్టి పట్టిస్తున్నారని అని యూట్యూబ్లో వాటిలో చేస్తా అంటే నిజమే కావాలనుకుంటున్నాం. బాగా పత్రికలు పుట్టాడంటే ఆ నిజమే కావాలనుకుంటున్నాం. వాటికంతా వివరణిస్తున్నాడంటే భరద్వాజ మహర్షి గారు. ఆ తత్వం భరద్వాజ మరి ఇంటింట ఇలా సత్యాన్ని తెలుసుకుందాం, కనీసం తెలుసుకుందాం. ఆచరించిన తర్వాత తెలుసుకుంటే కదా ఆచరించాము. అది మురిగా తెలిస్తే కదా మనం దాన్ని శుభ్రం చేసుకుంటాము. అది మురిగా తెలియకపోయినా మనకే ఆహారం మురిగా తెలియకపోయా తింటుంటివి. బయట మన హాట్ ఫుడ్స్ అదే తింటాం. ఫాస్ట్ ఫుడ్, హాట్ కాదు, ఫాస్ట్ ఫుడ్ ఎంత అనారోగ్యం సంగతి తెలిసే తింటాడు. అంటే దాన్ని ఎంతటి ఇబ్బందికరం ఉందే ఆ ఫాస్ట్ ఫుడ్ తింటే అది తెలుసుకుంటే దాని జోలికి పోం. అది మన కరోనాలో తెలిసింది. అప్పుడు జాగ్రత్త పడతారు జనాలందరూ కూడా. అంటే ఆ కరోనా ఇచ్చిన భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇచ్చోళ్ళారా మీరు సస్తారా మీరు ఇప్పుడు తెలుసుకోవాలి, కరోనా పెట్టాడు ఆయన. అప్పుడు జాగ్రత్త పడుతున్నాం. అందుకని ఆధ్యాత్మికత్వంతో
క్షుణ్ణంగా పరిశీలించడానికి కోసమే బాబా యొక్క జన్మరహస్యంలో ఇంత వివరణ ఇంకా అందరికీ అర్థమై చెప్పడానికి ప్రయత్నం చేశారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. గురుదేవ